దాదాపు 50-60 సంవత్సరాల క్రితం అంటే సహజంగా ఎస్సీలకు ఎక్కడ భూములు ఉండవండి. గవర్నమెంట్ చేసిన సర్వేల ప్రకారంగా కూడా ఎక్కువ శాతం ఎస్సీలు అందరూ కూడా కూలి పని చేసుకునే జీవనాధారం చేసుకుని బతికిపోలే తప్ప భూములు ఆస్తులు అనేవి ఎక్కడ ఉండవు. కాబట్టి వాళ్ళకి ఉమ్మడాస్తిగా ఏదైనా ఉండాలి, వాళ్ళ జీవన పురోభివృద్ధికి ఏదైనా అవకాశాన్ని కల్పించాలి, ఆర్థిక పురోభివృద్ధి ఎదగడానికి అవకాశం కల్పించాలని చెప్పి దాదాపు 50-60 సంవత్సరాల క్రితం అప్పుడు దివంగత మంత్రివర్యులు కీర్తిశేషులు బత్తిన సుబ్బారావు గారు ఫిషర్మెన్ సొసైటీలో అనేవి ఆయన రిజిస్ట్రేషన్ చేయించి, అప్పుడు అందరూ నిరక్షరాస్యులు అవడం వల్ల ఆయన రిజిస్ట్రేషన్ చేయించి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్ని ఈ ఫిషర్మెన్ సొసైటీలకు అనుసంధానం చేసి ఈ చెరువుల్లో వచ్చినటువంటి చేపలు అవన్నీ వచ్చినాయి అన్నీ కూడా దాని మీద వీళ్ళు జీవనాధారంగా చేసుకొని ఉమ్మడాస్తిగా ఎస్సీలకు ఉమ్మడాస్తిగా ఉంటుందని చెప్పి దాన్ని కల్పించడం జరిగింది. దాంట్లో నిబంధనల ప్రకారం ఫిషరీస్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి లీజులు కట్టుకుంటా గవర్నమెంట్ చెల్లించవలసిన అన్ని కూడా చెల్లించుకుంటూ ఆడిట్లు చేసుకుంటూ సక్రమంగా నడిపించుకుంటూ దాదాపు 50-60 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎస్సీలకు సంబంధించిన ఈ సొసైటీ చెరువుల మీద వీటి మీద ఎవరో అంతగా పడలేదు. లాస్ట్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేసరికి పంచాయతీల పేరు అడ్డెట్టి కొన్ని చెరువులను దూరం చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసరికి కొంతమంది వ్యక్తులు ఎలా మొదలెట్టారంటే ఈ చెరువులను అన్నట్లే కూడా ఎస్సీల దగ్గర నుంచి లేకుండా చేద్దాం అంటే ఎప్పుడు చూసినా కూడా వీళ్ళు కూలి పనులు చేసుకుని అడుక్కుతుంటా పోవాలి తప్ప ఆర్థికంగా ఎదగడానికి ఏమాత్రం అవకాశాలు ఉన్నా కూడా అవకాశాలు ఉండకుండా చేద్దామని ఆలోచించే కొంతమంది కులాబాదులు కలిసి ఏం చేశారంటే ఈ చెరువుల లోపల చేపలు ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి ఆ చేపలను అక్కడ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల అంశం చేసేదేమో సొసైటీ సభ్యులు చేస్తున్నారు. నైట్కి నైటు ఎవరికో తెలియకుండా చేపలను పట్టుకుపోవడం అనేది కొంతమంది గ్రామాల్లో చేస్తున్నారు. పట్టిపోవడం కూడా ఒక చేప 2 చేపలు అయితే పట్టించుకోపోనండి, 100 చేపలు పట్టిపోతున్నారంట రోజు. పట్టిపోయి తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికి అమ్ముతున్నారు, ఊరు లోపలికి వచ్చి మళ్ళీ సొసైటీ వరకు అమ్ముతున్నారు. 7 చేపలు దొబ్బేసి ఇది ఎలా చేస్తున్నారని చెప్పి ఇంక నైట్ కాద్దామని చెప్పి మొన్న పోయిన శనివారం కదండి, లాస్ట్ శనివారం అంటే అంతకుముందు నుంచి రోజు కొంతమంది అలాగ పహారా గాయడం అవి చేస్తున్నారు. లాస్ట్ శనివారం మొత్తం దాదాపు 6-8 చేపలు పడుతుంటే చేపలు వలలో మొత్తం అన్నీ పెట్టుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ వీడియోలు ఫోటోలు కూడా ఉన్నాయి. పట్టుకొని వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి అప్పచెప్దాం అనుకునేటప్పటికి ఆ గ్రామానికి నిడిగట్ల గ్రామం కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆయన జిల్లా కార్యదర్శి ఏదో కూడా ఉన్నట్టుంది పార్టీలో, ఆయన జనసేన మేడ్చెట్టి శివరామ్ అంటే ఆయన పేరు, జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ ఏదో ఉందండి ఆయన పదవి కూడా. ఈ నాయకులు వచ్చారు అక్కడికి. వస్తే నిజానికి ఏం చెప్పాలి, రాజకీయ పార్టీ నాయకులు అనుకున్నాడు ఏదో తప్పు అయిపోయింది, దొంగతనం చేశారు కుర్రలేదో ఇంకోసారి అలా జరగనకుండా అని మందలించి అక్కడి నుంచి పంపించేస్తే వీళ్ళు కూడా అంగీకరించారు. అక్కడికి వచ్చి ఇష్టానుసారంగా రాత్రులు పట్టడం కాదు పొగలో 10 రోజులు లైన్గా డే అండ్ నైట్ పట్టిస్తాను ఎవడొస్తాడో చూస్తానని చెప్పి బెదిరించడం, ఆ బెదిరిస్తున్న మాటలన్నీ కూడా వీడియోలు ఉన్నాయి. మాట్లాడుతున్నాను కూడా పట్టుకొని వాళ్ళందరినీ బలవంతంగా వీళ్ళ దగ్గర నుంచి ఇడిపించుకొని వెళ్ళిపోయి స్టేషన్కి అప్పచెప్తా అన్నది కూడా ఇడిపించుకొని వెళ్ళిపోయి ఆ వేసుకొచ్చిన బల్లుని అన్నట్లు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఆ మరుసటి రోజు పొద్దున్న కూడా ఎందుకు ఊర్లో మళ్ళీ కులాల మధ్యలో గొడవల కింద వస్తుంది, ఇది వాళ్ళేమో ఆధిపత్య కులానికి సంబంధించిన కాపులు వీళ్ళు ఎస్సీలు కులాల మధ్యలో వస్తుంది ఎందుకు డిస్కషన్ పడ్డం ఎందుకని చెప్పి మళ్ళీ పొద్దున్న సొసైటీ పెద్దలు అందరూ కలిసి వాళ్ళు పిలిచి ఒకసారి కూర్చొని మాట్లాడదాం, మళ్ళీ దొంగతనం చేయకుండా ఉంటే ఏ కేసుల జోలికి వెళ్ళమని చెప్పి పెద్దలు మాట్లాడుతుంటే ఎవరి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, మీ దిక్కున్న చోట చెప్పుకోండి ఏం పీక్కోండి అని చెప్పి మళ్ళీ వార్నింగ్. అలాంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఈ వీడియోలు కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చారు మళ్ళీ ఊర్లోపల కూడా వచ్చి మొత్తం అంతా విచారణ చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దొంగతనం కేసు, ఎస్సీల మీద మాట్లాడినటువంటి దానికి అట్రాసిటీ కేసు అన్నీ కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఇంత సివియర్ యాక్షన్ ఉంది. ఇది మళ్ళీ గ్రామంలో కులపరమైన ఉద్దేశాలు రాకొచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది వ్యక్తులకు సంబంధించింది కాదు, సొసైటీ అంటే గ్రామం మొత్తానికి సంబంధించింది. వీళ్ళు అతను ఏం చేస్తున్నాడు, మిగతా అతనికి సంబంధించిన కొంతమందిని అందరినీ కలిపి పంచాయతీ దగ్గర మీటింగ్ వేసి గొడవలకు రేకెత్తిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి ఆ సమస్యను అక్కడితో సద్దుమణిగించాల్సిన పోలీసులు అది చేయడం మానేసి తాత్సారం చేసుకుంటూ అలా నడిపించారు. నడిపించిన పర్యవసానం ఏంటంటే కరెక్ట్గా 3 రోజులు 4 రోజులకో ఎస్సీ సొసైటీకి సంబంధించిన చెరువులో మొత్తం చేపలన్నీ చచ్చిపోయి పైకి లేసి ఉన్నాయి. అయితే దానికి ముందే ఆ ముందు రోజు చనిపోవడానికి ముందు రోజే అతను ఒక 3-4 మనుషులను పెట్టుకొని పట్టపగలో నైట్ ఏది ఎవరికో చూడకుండా కూడా కాదు పబ్లిక్గా చేస్తున్నారండి. ఆ చెరువు లోపలికి వెళ్ళి బాటిల్ తాగి కలపడం ఏది చూస్తుంటే మన వాళ్ళు వెళ్ళి అడిగారంటే ఏం చేస్తున్నారని అడిగితే ఈ చెరువు నీటిని టెస్ట్కి పంపిస్తున్నాం అవి పంపిస్తున్నాం ఏ కారణాలు చెప్పారు. సరే అయితే అనుకున్న రోజు నైట్కే చెరువు పైన ఇదంతా కూడా తేటలు అవి చూస్తే మన వాళ్ళు డౌట్ వచ్చి నాకు చెప్పారు. అంత అలాంటి పనులు ఎవరు చేయలే, ఇంకా ఆ రోజులు ఎక్కడ ఉన్నా నేను సద్మానికి ఇంపు చేశాను. కానీ మరుసటి రోజు పొద్దున కల్లా మొత్తం చేపలన్నీ చచ్చిపోయి పైకి తేలుతుంటే పోలీసు వాళ్ళకి మళ్ళీ చెప్పాం.
మళ్ళీ చెప్తే పోలీసులు వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు, వీడియోలు తీసుకున్నారు. దీని మీద ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి చేపలని నీటిని అన్నిటిని కూడా పైకి తీసుకెళ్ళి టెస్టులు చేస్తామని చెప్తున్నారు. అది అలా నడుస్తుంది. మళ్ళీ ఈయన ఊర్లో మీటింగులు పెట్టి మిగతా వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఎస్సీలను ఏం చేద్దాం, మనం తలా ₹1,00,000 వేసుకుందాం, తలా ₹10,000 వేసుకుందాం. పబ్లిక్ అండి, పంచాయతీ ఆఫీస్ ఊరు మధ్యలో ఉంటుంది, ఊరు మధ్యలో పబ్లిక్ మీటింగ్ పెట్టి వాయిస్లు ఇస్తున్నాడు. కానీ పోలీసులు మాత్రం ఏమీ లేని పరిస్థితి. ఇంకో పక్క నుంచి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు సొసైటీకి నోటీసులు పంపిస్తున్నారు అండి. ఏమని? వీళ్ళంటే కంప్లైంట్ ఏమో మనం ఇస్తే మనం ఆడిట్ రిపోర్ట్లు, దీనికి సంబంధించిన తనఖా చేసిన లీజుకి సంబంధించిన రిపోర్ట్లు, దీనికి సంబంధించిన సర్వే రిపోర్ట్లు మొత్తం అన్నీ కూడా ఇమ్మీడియట్గా మాకు అప్పచెప్పకపోతే మీకు నిబంధనల ప్రకారం ప్రభుత్వ చర్యలు తీసుకోబడతాయి మీ మీద. ఎవరి మీద? మళ్ళీ మన మీదే. ఇటు సొసైటీ అధికారులు, అటు పోలీసులు అందరూ కూడా ఎంత దారుణమైన, ఇప్పుడు కులం ఎక్కడుంది, కుల వివక్షత ఎక్కడుందని మాట్లాడే వరకు ఒకసారి వెళ్తే కనబడతాయండి. అది ఇంత దారుణమా అంటే ఎవరు వాళ్ళు చెప్పినట్టే వీడియోలో కూడా చెప్తున్నారు కదా, ఏం పీక్కోలేరు మీరు అన్నట్టుగాను. ఇంత అన్యాయంగా జరుగుతుంటే, ఇంత భయంకరమైన వివక్షత నడుస్తుంటే, చట్టాలు అధికారులు అందరూ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలండి? అధికారులు, రాజ్యాంగం, రాజకీయ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ అందరూ ఒకటైపోతే కూలి పని చేసుకుంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు డిఎస్పీ గారితో మాట్లాడడం, సంబంధిత అధికారులతో మాట్లాడడం, అందరూ చెప్పినా కూడా ఇదిగో విచారణ చేస్తున్నాం. విచారణ ఎంతకాలం చేస్తారు? ఇప్పుడు ఆ చేపలో విషం కలిపారండి, మొత్తం తేలిపోయినాయి. ఎవరో కక్కుర్తి పడి పాపం ఏదో చేపలు పట్టుకొని తినేద్దామని చెప్పి వండేసుకొని తిన్నారనుకోండి, మొత్తం ఇంటర్లు బాధ పోతారు కదా. అంటే ఇది అటెంప్ట్ మర్డర్ కింద కదా ఇది లెక్క. నోరు లేని జీవాలను చంపడం, దాన్ని బేస్ చేసుకొని మనుషులను చంపాలని ఆలోచించేది, ఇలాంటి కుట్రపూరితమైన ఆలోచన విధానాలు అనేది ఇంకా ఈ కాలంలో కూడా ప్రస్తుతానికి కూడా ఇంకా నడుస్తున్నాయంటే దీని మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోపోతున్నారంటే అంత అన్యాయం ఒకసారి ఆలోచించారు. గతంలో సార్ అంత నడిచిందండి, దానికి కంటిన్యూషన్ దీంట్లో ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ఒకటి సార్, జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే అక్కడ ఎమ్మెల్యే అండి, రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి. ఇప్పుడు జరుగుతున్న బత్తుల బలరామకృష్ణ గారు అక్కడ ఎమ్మెల్యే. ఇప్పుడు ఎవరైతే దీంట్లో లోపల ఉన్నాడో నిందితులు ఎవరైతే ఉన్నారో ఇతను ఆ పార్టీకి సంబంధించిన జిల్లా కార్యదర్శి. ఆ జిల్లా కార్యదర్శి అండి, నాయకుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే. మరి ఇప్పుడు ఏం చేయాలి ఎమ్మెల్యే గారు? ఇలాంటి తప్పు ఇప్పుడు ఎవరో ఆయన పేరు మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ ఎవరో ఏదో తప్పు చేశాడో ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు. ఇప్పుడు అలా జానీ మాస్టర్ గారు అది తప్పు అయితే ఇక్కడ మొత్తం ఊర్లో ఎస్సీలు, అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరి మీద నడుస్తున్నది. ఇది ఇంతకన్నా పెద్ద తప్పు కదా. లీగల్గా వెళ్తున్నాం సార్. ఇప్పుడు రిపోర్ట్ ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ అయింది, దొంగతనం చేసిన సంబంధించిన ఎఫ్ఐఆర్ అయింది. ఈ చెరువుల లోపల కలిపిన దానికి సంబంధించి ఇంకా ఎఫ్ఐఆర్ చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారు. ఏమంటారు? లేదండి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి సార్. ఇది దాదాపు వారం రోజుల నుంచి నడుస్తుందండి సబ్జెక్ట్. పోలీస్ స్టేషన్ దగ్గర మొత్తం సొసైటీ సభ్యులందరూ వెళ్ళి ధర్నాలు చేశారు. అది ఎమ్మెల్యే గారి ఇంటి పక్కన, అది ఇది గాదరాడాన కోరుకొండ పోలీస్ స్టేషన్ అక్కడ చేశారు. పేపర్లు అన్నిటిలోనే వచ్చింది. ఇది ఇష్యూ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇష్యూ అండి. ఇది దాన్ని ఏం చేయాలో షార్ట్అవుట్ చేసుకోవాలి. వీలైతే దాని మీద సత్వర చర్యలు తీసుకొని షార్ట్అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర అన్నది పక్కన పెడితే అసలు పోలీస్ అధికారులు కదండి దీనికి ఇమీడియట్గా తీసుకోవాల్సిన యాక్షన్, అంతే కదండి. దీన్ని పార్టీ పరంగా చట్టపేరు రాకుండా చూసుకోవాల్సింది కానీ ఒక ఎమ్మెల్యేగా బాధ్యతంగా తీసుకోవాల్సింది కానీ ఆయన పని అయితే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సత్వర చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అంటే ఒకేసారి దాడి చేసి ఎవరో ఒకరికి ఏదైనా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిన తర్వాత అప్పుడు పబ్లిసిటీ బాగా అయితే, అడ్వర్టైజ్మెంట్ బాగా వస్తే అప్పుడు యాక్షన్ తీసుకుంటాం అనే విధానం అనేది కరెక్ట్ కాదు కదా. కలుస్తున్నా సార్, ఎస్పీ గారిని ఆల్రెడీ కలిసామండి. ఎస్పీ గారిని కలిసిన తర్వాత ఎఫ్ఐఆర్ అయింది కూడా. ముందు పోలీసు వారికి చెప్పిన తర్వాత కాదు, ఎస్పీ గారిని కలిసిన తర్వాత ఎఫ్ఐఆర్ అయింది. ఇమ్మీడియట్గా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళని అరెస్టులు చేయాలండి. వాళ్ళు రిమాండ్కి పంపించాలి. అరెస్టులు చేయడం అంటే స్టేషన్లో కూర్చోబెట్టి బెయిల్ ఇవ్వడం కాదు, రిమాండ్కి పంపించాలి. దీనికి కారకులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అందరి మీద కూడా. అదేవిధంగా చెరువులు, ఇప్పుడు చేపలు మొత్తం దగ్గర అది 30 ఎకరాలు 20 ఎకరాల చెరువు అండి. ఇప్పుడు దాంట్లో ఏ చేప, బతుకున్న చేపలైనా తినాలంటే భయమే కదండి మనకి. ఇప్పుడు దానివల్ల ఆస్తి నష్టం జరిగింది ఈ సొసైటీకి. ఆ నష్టాన్ని అంతటికీ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళతోనే పూడ్పించాలి. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇది కనుక జరగకపోతే మేము 4-5 రోజులు టైం ఇస్తున్నాం. ఈ కేవలం నిడిగట్ల గ్రామంలో ఉన్న ఫిషర్మెన్ సొసైటీ కాదు, తూర్పుగోదావరి, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మొత్తంలోని దాదాపు చాలా సొసైటీలు ఉన్నాయి, 100 సొసైటీలు ఉన్నాయి. ప్రతి సొసైటీలోనే ఒక 150-200 మంది సభ్యులు ఉన్నారు. అంటే వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న సొసైటీలను అందరినీ కూడా ఐక్యం చేసి ఒక భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి అంత ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నాం. దానికి సంబంధించి అన్ని సొసైటీలను కూడా సంప్రదిస్తున్నాం. అతి త్వరలోనే దీని మీద ఒక భారీ ఉద్యమం అనేది రాబోతుంది.
చేస్తామండి ఖచ్చితంగా. దానికి సంబంధించిన ఉద్యమాలు అన్నీ కూడా చేస్తాం. కలెక్టరేట్ ముట్టడి చేద్దామా, ఎస్పీ ఆఫీస్ చేద్దాం అన్నది మేము ప్రిపేర్ చేసుకున్నాం. దీనికి సంబంధించి ఎలాంటి పర్యవసానాలు ఎదురైనా దానికి ప్రభుత్వ బాధ్యత వహించాల్సి ఉంటుంది.